హలో ఫ్రెండ్స్, 2024లో ఇప్పటి వరకు సినిమాల పండుగ అయితే ఆడియన్స్ కి అయితే సగం సంతృప్తిని అందించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా రావాల్సిన 3-4 నెలల్లో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పెద్ద పెద్ద సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ సెప్టెంబర్ నెల ఆఖరులో అంటే ఇంకా 4 డేస్ తర్వాత మన ఎన్టీఆర్ అన్న నటించిన దేవర మూవీ అయితే రాబోతుంది. అయితే కొరటాల శివ గారి డైరెక్షన్ లో ఈ మూవీ ఒక భారీ టార్గెట్ అయితే పెట్టుకుని వస్తుంది. అయితే ఇప్పటికే దేవర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైలర్స్ రెండు కూడా ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ అంతేకాకుండా మూవీ పైన ఇంపాక్ట్ అయితే ఇంకా బాగా పెంచాయి. అండ్ మనం ఈ రెండు ట్రైలర్స్ లో కూడా చాలా మంచి విజువల్స్ అయితే చూడొచ్చు. అయితే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో దేవర మూవీ అయితే సంచలనం సృష్టించడానికి వస్తుంది. అండ్ ఇంకా అక్టోబర్ 10th దసరా రేస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వేటియన్ మూవీ అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ పైన కూడా చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మూవీలో మన రజనీకాంత్ గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు, రానా అండ్ ఫాద్ ఫజీల్, సో ఇలా ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ ఉండడంతో ఈ మూవీలో అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇంకా తమిళ నుంచి ఇంకొక మూవీ కూడా ఉంది. సూర్య గారు నటిస్తున్న శివ గారు డైరెక్షన్ లో వస్తున్న కంగువ మూవీపై కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో నవంబర్ 14th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ సినిమాతో సూర్య గారు ఒక భారీ కమర్షియల్ హిట్ కొడదామని చూస్తున్నారు. అండ్ అయితే ఈ మూవీలో విలన్ గా యానిమల్ స్టార్ బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు. అయితే బాబీ డియోల్ గారు ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా డిసెంబర్ రేస్ లో చూసుకుంటే పుష్పరాజ్ అయితే వస్తున్నాడు. పుష్ప 1 మూవీ అయితే సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్ప 2 మూవీ పై కూడా చాలా భారీ అంచనాలే ఉన్నాయి. అండ్ ఇంకా సుకుమార్ గారు ఆ అంచనాలకి ఏ మాత్రం కూడా తగ్గకుండా పుష్ప 2 మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా డిసెంబర్ 6th కి అయితే పుష్ప 2 మూవీ వస్తుంది. అండ్ ఇంకా ఈ రోజుతో కౌంట్ చేస్తే జస్ట్ ఇంకా 75 డేస్ మాత్రం ఉంది పుష్ప 2 మూవీ రావడానికి. అయితే సినిమా మనం అనుకున్నట్లుగా ఉంటే మాత్రం ఊహించిన విధంగా వసూళ్లు అయితే రాబడుతుంది. అండ్ ఇంకా డిసెంబర్ చివరిలో క్రిస్మస్ రేస్ లో అయితే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ అయితే ఉంది. అయితే మన శంకర్ గారు ఇండియన్ 2 తో పోగొట్టుకున్న ఆ నమ్మకం గేమ్ చేంజర్ మూవీతో అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇలా తెలుగు నుంచి 3 అండ్ తమిళ నుంచి 2 భారీ పాన్ ఇండియా సినిమాలు అయితే ఈ రేస్ లో అయితే ఉన్నాయి. సో ఇలా వీళ్ళ సినిమాలతో కోట్ల వర్షం కురిపిద్దామని మన స్టార్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇదేనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.